కృపను బట్టి ఆయన పరిశుద్ధ నామానికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నేను చెల్లిస్తూ ఇట్టి గొప్ప భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. చక్కగా దాన్ని అందిపుచ్చుకున్నట్టు కొరకు ఆశతో చేరవచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. ఉదయకాలంలో మనం ఎవరెవరి విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అనే ఈ ధారావాహికలో భాగంగా ఇదివరకు తండ్రైన దేవుని విషయంలో క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి దానిలో దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలి అన్నటువంటి విషయాన్ని, అలాగుననే ఆయనను సమస్తముతో ప్రేమించాలి అన్నటువంటి విషయాన్ని, అలాగే ఉదయకాలంలో మనం ఆయన్ను యథార్థముగా ఆరాధించుట అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని నేర్చుకున్నట జరిగినది. సో యథార్థముగా అనగా పాపరహితముగా దేవుణ్ణి ఆరాధించాలి అని, అది వేషధారణతో కూడినదై ఉండకూడదని, అందులో ఎప్పుడు కూడా ఒక స్వచ్ఛత ఉండాలి అని, ప్రార్థించే ప్రార్థన జీవితము ఈ రెండు కూడా, ఇటువైపు చేసే ప్రార్థన అటువైపు ప్రవర్తన, అలాగే పాడే కీర్తన ఇటు ప్రవర్తన, వింటున్న వాక్యం ఇటు ప్రవర్తన, అన్నీ కూడా ఒకదాంతో ఒకటి అనుసంధానం చేయబడి ఉండాలి అని, ఒకదాంతో ఒకటి పొంతన లేకుండా ఉండకూడదని మనం నేర్చుకున్నట్టు జరిగింది. ఈ సమయంలో మనం తండ్రిని ఆత్మతో ఆరాధించాలి అని చెప్పినటువంటి దాంతో అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ అనగానే మనలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది, పరిశుద్ధాత్ముడు ఒక ఆయన ఉన్నాడు, మనందరూ తెలుసు. మరి ఈ ఆత్మ అంటే, ఆత్మతో ఆరాధించటం అంటే ఏంటి? మన ఆత్మతో ఆరాధించటమా లేదా పరిశుద్ధాత్ముడితో ఆరాధించటమా? పరిశుద్ధాత్ముడితో ఆరాధించడం అంటే ఏంటి అర్థం? ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు. సో ఇక్కడ మనం ఒక స్పష్టతలోనికి వెళ్ళగలిగితే, ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మనకు ఆయన ఆరాధించడానికి సంబంధించి ఏ ఆత్మతో ఆరాధించాలి, ఆత్మకు సంబంధించినటువంటి స్పష్టత అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు. చూడండి, చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది. రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాను. ఆరాధనలో శరీరమును ఆస్పదము చేసుకొనకూడదు అంటే, శరీరమును ఆస్పదము చేసుకున్నటువంటి ఏంటి అర్థం? అలాగే దేవుని యొక్క ఆత్మను చాలా స్పష్టంగా మన ఆత్మతో కాదు, పరిశుద్ధాత్మని సహాయముతో తండ్రిని ఆరాధించాలి అనేది అర్థమైంది. ఓకే, మరి శరీరమును ఆస్పదము చేసుకొనక అంటే ఏంటి అర్థం? ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ఆరాధనలు శరీరమును ఆస్పదము చేసుకున్న ఆరాధనలా కాదా? ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించగలిగితే, ఒకనాడు బయలు ప్రవక్తను ఆరాధించినటువంటి బయలు ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాం. బయలు దేవతను ఆరాధించిన ప్రవక్తలు మనకు తెలుసు. ఏలియా గారి కాలంలో వారు బయలారమ్ము బయలారమ్ము అని గట్టిగా కేకలేసి వాళ్ళ దేవతను పిలవటం అనేది, తర్వాత ఇక అక్కడికి కుదరకపోతే కత్తులతో ఆయుధాలతో శరీరాలను కోసుకొనటం అనేది, బిగ్గరగా కేకలేయటం, గొల్లు చేయటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే శరీరమును ఆస్పదము చేసుకున్నటువంటి ఆరాధన అంటే అలాగుంటుంది. అంటే శరీరాన్ని ఇటు ఉన్మాదంతో కోసుకోవటం, దెబ్బల పాలు చేసుకోవటం, గాయపరుచుకోవటం, దీంతో దేవుడు ప్రసన్నమవుతాడు అని ఆలోచన చేయటం శరీరమును ఆస్పదం చేసుకోవటంలో ఒకానొక పద్ధతి.
ఇక రెండో విషయం మనం ఆలోచన చేస్తే, మనము ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుచుదురు గాని మీరు హృదయం నాకు దూరంగా ఉందని అంటాడు. అంటే మనం కేవలం బాడీ దేవుడి సన్నిధిలో ప్రజెంట్ చేసి, ఇక మన ఆత్మ సంగతి గురించినటువంటి ఆలోచన లేకుండా, ఎందుకంటే మనం ప్రజెంట్ అయ్యాం అంతే, మా ప్రజెన్స్ ఉంది దేవుడి సన్నిధిలో, దట్స్ ఆల్. ఇక సేవకుడు ఏం చెప్తున్నాడా, వాక్యం ఏం చెప్తుందా, లేకపోతే నేను ఎలా ఉన్నాను, నా ఆత్మ సంగతి ఎలా ఉంది, ఆత్మ బలహీనంగా ఉందా, రోగగ్రస్తమైందా, ఆత్మీయంగా నేను చనిపోయినన్నా బ్రతుకున్నానా, నేను ఆత్మీయ అభివృద్ధిలో ఎటువంటి స్థితిలో ఉన్నాను, దేవుడి ఆత్మ సహాయంతో నేను తండ్రిని ఆరాధించే క్రమంలో ఈ ఎదుగుదలలు, ఈ జాగ్రత్తలు నాకు ఉన్నాయా లేదా, ఇవన్నీ ఏవి ఉండవు. వచ్చారు, విన్నారు, పోయారు, అంతే, దట్స్ ఆల్. దీన్ని శరీరమును ఆస్పదం చేసుకోవటం అంటారు. అంటే వస్తూ ఉంటారు కానీ ప్రజెంట్ మొత్తం 52 లేదా 53 వారాల సంవత్సరానికి ఫుల్ ప్రజెంట్ ఉంటుంది సంఘంలో. కానీ వాళ్ళ వల్ల ఎటువంటి ఆత్మీయ ఎదుగు బొదుగు అనేది లేకుండా ఉంటారో దాన్నే శరీరమును ఆస్పదము చేసుకున్న ఆరాధన అంటారు. ఇంకొందరైతే ఎట్లా ఉంటారు, శరీరమును ఆస్పదం చేసుకున్న ఆరాధన అంటే ఎలా ఉంటుందంటే, ఇది మూడో తరహా. మొదటి తరహా శరీరమును కోసుకొని మరి దాన్ని గాయపరుచుకొని మరి దేవుని ప్రసన్నం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన అయితే, రెండవదిగా భౌతికంగా ప్రజెంట్ అయి ఉండి ఇక మానసికంగా మనసు ఎక్కడో ఉంటుంది, ఇక ఆత్మ ప్రజెన్స్ ఏమి ఉండదు, ఆత్మీయ ఆహారం నేను స్వీకరిస్తున్నాను, ఆత్మీయ అభివృద్ధితో ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించడానికి నేను వచ్చానని ఇవన్నీ ఏం ఉండవు. జస్ట్ ఆ ఫిజికల్ ప్రజెన్స్ మాత్రం ఉంటుంది, అంతకు మించి ఏం ఉండదు. ఇది రెండవ రకం శరీరమును ఆస్పదము చేసుకుని ఆరాధించడం అంటే. ఇక మూడవ రకం ఇది ఎలాంటిదంటే, చాలా మంది నీళ్లు కొన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ నీళ్లు అందుబాటులో లేవు, ఇంట్లో నీళ్లు అందుబాటులో లేవు, ఆ రోజు చర్చి మానేస్తారు. అంటే చర్చ్ ఎందుకు మానేస్తారంటే నీళ్లు రాలేదంటారు. నీళ్లు రాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, దానికి కావాలి ఏం చెప్తారంటే, స్నానం చేయండి చర్చికి రాకూడదు కదా. ఇప్పుడు అన్ని అందుబాటులో ఉండి స్నానం చేస్తే నో ప్రాబ్లం. దేవుణ్ణి స్తుతించడానికి శారీరకంగా కంపల్సరీగా ఇది అన్నటువంటి ఆ పరిస్థితి ఏమి లేదండి. అనుకూలతలు లేవనుకోండి, స్నానం చేయకుండా ఆరాధించినా కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ పౌలు శీలలు అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయంలో మనకు ఫిలిప్పీ చెరసాలలో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు. అక్కడ పౌలు శీలలు గాయాలతో ఉన్నారు, పచ్చి గాయాలతో ఉన్నారు. వాళ్ళు హింసించారు. వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పినందుకు వాళ్ళు హింసించి చెరసాల వేసి బొండం వేసి బిగించి వాళ్ళు అట్లా గాయాలతో ఉన్నారు. అరే గాయాలతో ఉన్నాను, నేను హైజనిక్ గా లేను, నేను హెల్దీగా లేను, మేము ఆరోగ్యంగా లేము, మేము ఫిట్ గా లేము, పరిశుభ్రంగా లేము, కాబట్టి మేము స్తుతిస్తే దేవుడు మా స్తుతులు అందుకోడు, ప్రార్థిస్తే మా ప్రార్థనలు దేవుడు వినడు అని వాళ్ళకి ఏమాత్రం ఆలోచన లేదు. సరికదా, వాళ్ళు చేసినటువంటి ప్రార్థన కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అక్కడ స్తుతికి కీర్తన కావచ్చు, ప్రకృతిని స్పందింపజేసింది దేవుడి కృపతో. సో ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే, శరీరమును ఆస్పదము అలాగని స్నానాలు నీళ్ళు అందుబాటులో ఉన్నా కూడా, మనం స్నానం చేయడానికి అవకాశాల పరిస్థితులు అన్ని ఉన్నా కూడా స్నానాలు చేయకుండా రమ్మని కాదు, చర్చికి రమ్మని కాదు చెప్పేది. అంటే ఈ యొక్క సాకును బట్టి ఒక సోదరుని నేను అడిగాను. నాతో ఇంతకుముందు మేము విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించినప్పుడు, పరిచర్య ప్రారంభించినప్పుడు, ఈరోజు చర్చికి రాలేదు ఏంటన్నా అని బ్రదర్ని అడిగితే, బ్రదర్ ఐరన్ చేసిన బట్టలు లేవు అన్నాడు. అంటే ఐరన్ చేసిన బట్టలతోనే దేవుడి సన్నిధికి వస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు మన ఆఫరింగ్స్ ని, మన వర్షిప్ ని అని అనుకోవటం అనేది అది చాలా చాలా శరీరమును ఆస్పదం చేసుకున్న ఆరాధన. అంటే అది అలా కాదు, అది దట్ ఈస్ నాట్ క్రైటీరియా. దానికి ప్రియారిటీ మనం ఇవ్వాల్సిన పని లేదు, దానికి కాదు మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. అసలు సిసలుగా నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అన్నటువంటిది చాలా ముఖ్యం, నా మానసిక స్థితి ఎట్లా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం.
ఇది గుర్తుపెట్టుకో. ఇది శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మను అనుసరించి అంటే మనం పూర్తిగా ఇది ఆత్మకు సంబంధించిన కార్యం, దేవుడి సన్నిధిలోకి వచ్చినటువంటిది అనేటటువంటి విషయం అనుకుంటే శరీరము, మనసు, ఆత్మ అన్నింటినీ దృష్టి సారిస్తాం. అక్కడ లగ్నం చేస్తాం, మన మనసును లగ్నం చేస్తాం. అక్కడ ఎప్పుడైతే ఇది శారీరకమైనది అనుకుంటామో అందులో ఇంకా ఏమాత్రం ఆత్మీయత ఉండదు, అందులో ఏమాత్రం భక్తి జీవిత పరిస్థితులు కనబడవు. అదొక భౌతికంగా, ప్రాపంచికంగా, లౌకికంగా ఉండిపోతుందే తప్ప అందులో మనకు ఆ ఫుల్నెస్ కానీ, ఆ మంచి ఆ ఫీలింగ్, దేవుడి సన్నిధిలో ఉన్నాము అన్నటువంటి పరిస్థితి కానీ, మనకి ఈరోజు దేవుడు ఏదో చక్కగా నేర్పించబోతున్నాడు అన్నటువంటి ఈ పరిస్థితులు, ఇట్లాంటివి ఏవి కూడా మనకు అక్కడ అనిపించవు. సో ఇది శరీరమును ఆస్పదము చేసుకున్నాక ఆత్మను అనుసరించి అంటే ఇప్పుడు మనం చూడండి ఎట్లా మనము ఆత్మను అనుసరించి ఆరాధించాలనే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 14వ అధ్యాయము 15వ వచనం. సో ఇందులో రాయబడినటువంటి మాట, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇదేంటిది? ప్రార్థన చేసేది నోటితో కదా, మనసుతో ప్రార్థన చేస్తా అంటాడు, ఆత్మతో ప్రార్థన చేస్తానంటాడు. అట్లాగే పాడడం కూడా నోటితో కదా పాడేది, కానీ ఆత్మతో పాడతాను, మనసుతో పాడతాను అంటున్నాడంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నంబర్ 1, ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మని సహాయం కావాలి. ఆయన సాయం చేయగలిగితేనే మన ప్రార్థనలు తండ్రికి చేరుతాయి. నంబర్ 1 ఒకటి. మనం ప్రార్థన ఏ విధంగా చెయ్యాలి అనేది కూడా ఆయన గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎటు పడితే ఎటు మనం ప్రార్థన చేయం. కొందరు ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే ఒక మాట చెప్తాను, ఎవరి మీద అయినటువంటి శత్రుత్వం ఉంది, నాకు పలానా వాళ్ళతో శత్రుత్వం ఉంది ప్రభువా, వారు నా కళ్ళ ముందే బాగా నష్టపోవాలి, వాళ్ళు గాయపడాలి, వాళ్ళ కాలో చేయో విరిగిపోవాలి, వాళ్ళకి ఏదో జరగాలి, వాళ్ళు బాధ కలగాలి, తీవ్రమైనటువంటి బాధ కలగాలి, అది నేను చూడాలి, నువ్వు సాయం చేయాలి. ఇట్లాంటి ప్రార్థన చేసేవాడు. అలాగే నైనా నాకు 100 ఏళ్ళు ఇచ్చేయి, 150 సంవత్సరాలు ఇచ్చేయి, దీర్ఘాయువునిచ్చేయి, వచ్చే ఏడాది ఇచ్చే, ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు, ఇంకొక 30-40 ఏళ్ళు ఇచ్చేసేయని మనం ప్రార్థన పొరపాటును కూడా చేయం. మళ్ళీ చెప్తున్నా, నా ఆయుష్ను పెంచునాయనా అని ఒకటే, అంటే మీ చిత్తం అయితే ఆయుష్ను పొడిగించని అడగొచ్చు, తప్పలేదు. ఆ ఘంటాపదంగా ఒకటే పట్టున నాకు నువ్వు ఆయువు ఇవ్వాల్సిందే, దీనికోసం నేను ఏమైనా చేస్తానన్నటువంటి రీతిగా ప్రార్థన చెయ్యి. తర్వాత నాకు సంపద పెరగాలి, నేను భౌతికంగా ఆర్థికపరమైనటువంటి పరిపుష్టితో నేను ఉండాలి, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి నువ్వు, నేను కోటీశ్వరుని విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ అయిపోవాలి, కోటీశ్వరాలను అయిపోవాలి. ఇలాంటి ప్రార్థనలు మనం పొరపాటును కూడా చేయం. ఎందుకనంటే ఒకనాడు సొలొమోను గారు చేసిన ప్రార్థనను దేవుడు అన్నటువంటి మాట మనకు తెలుసు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగలేదు నువ్వు అంటాడు. అంటే ఇప్పుడు ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి, ఎవరి కోసం ప్రార్థన చేయకూడదు, వేటిని అడగాలి, వేటిని అడగకూడదు అన్నటువంటి ఆ సెన్స్ మనకు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా కలగజేస్తాడు. ఎందుకనంటే క్రొత్త నిబంధనలో అపోస్తలులను నడిపించింది, చక్కగా తోడై ఉండింది, గైడ్ చేసింది పరిశుద్ధాత్ముడే. ఏ రోజు కూడా ఎక్కడ కూడా అపోస్తలులో ఏ ఒక్కరు కూడా ఈరోజు మనం ప్రార్థనలో అడుగుతున్నటువంటి అనేకమైన విషయాలను అడగలేదు. ఒకవేళ అలాగని అడగడం తప్ప అంటే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రాముఖ్యంగా శత్రువు ప్రాణం విషయంలో మాత్రం పగ తీర్చుకొనుట నా పని, నేను మీకు ప్రతిఫలం ఇస్తాను అన్నాడు కనుక శత్రువులకు సంబంధించి పొరపాటును కూడా నా పగ తీర్చునాయన అని అడగకండి. నంబర్ 1. ఇక దీర్ఘాయు విషయం అంటారా, నాయన మీకు ఇష్టమైతేనే
మాకు ఇవ్వండి. మీకు ఇష్టం లేదనుకోండి, తీసేయండి, నో ప్రాబ్లం. మాకు ఇష్టమే, మీ ఇష్టమే నా ఇష్టం, ఆయననో మా ఇష్టం కాదు, మీ ఇష్టమేనే. అలాగే ఉద్యోగం రావాలనుకుంటున్నాం, లేదా ప్రమోషన్ కావాలనుకుంటున్నాం, లేదా ఆస్తి పెరగాలనుకుంటున్నాం, అప్పులు తీరాలనుకుంటున్నాం, నాయన మీ చిత్తం అయితే మాకు ఈ పరిస్థితులు అనుకూలతలు కలగజేయని అడగచ్చు, తప్పలేదు. కానీ నో డిమాండ్స్, దేవుణ్ణి డిమాండ్ చేయకూడదు. ఇది ఆత్మను అనుసరించి ప్రార్థన చేయడం అంటే, ఆత్మను అనుసరించి పాడటం అంటే, పాడటంలో కూడా చాలా మంది ఎట్లా ఉంటారంటే, సంఘంలో పోటీ పెట్టుకొని పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. పోటీ కోసం కాదు దేవుడి సన్నిధిలోకి వచ్చింది, మనం పోటీ పెట్టుకుని పాడడానికి కోసం కాదు. వాళ్ళకంటే బాగా పాడాలి, వాళ్ళకంటే రాగం బాగా తీయాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, సింగర్ పాడినట్టు పాడారు అన్నటువంటి మన కితాబ్ ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో కాదు మనం పాడాల్సింది. మన తండ్రిని మనము ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన కీర్తిస్తూ మనము పాడవలసినటువంటి పాట అదొకటి. రెండవది ఏంటంటే, ఇటువైపు సమాజాన్ని హెచ్చరించుకుంటూ, మనల్ని మనం హెచ్చరించుకుంటూ, ఇలా అనేక రకాలుగా మొత్తానికి ఇన్వాల్వ్మెంట్ అయిపోయే విధంగా మనం పాడగలగాలి. మరి కొందరు ఉంటారు, బాగా వినండి, చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే, నా గొంతు సరిగా లేదు అంటే, ప్రతి ఒక్కరు బాలసుబ్రహ్మణ్యం గొంతులాగా ఉంటేనే పాడాలని అనుకుంటారు కొంతమంది దేవుడి సన్నిధిలో. కొందరికి సుశీల గొంతు లాంటిలో, అంటే ఎవరైతే సింగర్స్, లేడీ సింగర్స్ లో మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా, ఎస్పి జానకి లాంటి గొంతు, ఇలాంటి వాళ్ళ గొంతులు ఉంటేనే, లాంటి గొంతు ఉంటేనే మేం పాడగలము, మాది పూర్తిగా గొంతు సరిగా ఉండదండి, ఆడవాళ్ళైతే మగ గొంతులాగా ఉంటుందండి మాది, లేదా మగవాళ్ళైతే ఆడగొంతులాగా ఉంటుందండి మాది, ఇంకొకరైతే మాకు ఎటు గాని పీల గొంతు అండి మాది, అందుకే మేము పాటలు పాడడం అండి. ఇది కూడా తప్పే. ఎందుకనంటే, దేవుడికి మనం పాడే పాట అసలు ఏ ఇంటెన్షన్తో మనం పాడుతున్నాం, కృతజ్ఞత భావంతో పాడుతున్నామా లేదా, మనం దాంట్లో ఇన్వాల్వ్ అయి పాడుతున్నామా, స్తుతులు చెల్లిస్తూ పాడుతున్నామా, తన్మయంతో పాడుతున్నామా లేదా, 10 మంది మేలు కలగాలని పాడుతున్నామా లేదా, ఇది దేవుడు చూస్తాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, పాటలు పాడేటువంటి వాళ్ళు ఏమనుకుంటారో, నేను సరిగా పాడతానో పాడనో, ఎవరైనా మెచ్చుకుంటారో లేదో, ప్రశంసిస్తారో లేదో, తప్పు పడతారేమో, కించపడతారు, ఇవన్నీ ఏముండవు. ఆత్మ వలన పాడేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, గుర్తుపెట్టుకోండి, తిండి లేక తిరుగులాడుచు అరుచు పిల్లకాకులకు ఆహారము సిద్ధపరచువాడెవడు అంటారు దేవుడు. ఏమండి, ఒక అద్భుతమైనటువంటి మాట. అంటే దాని అర్థం ఏంటి? కాకి పిల్లలు కావు అంటే కాకి గోల అని మనం అనుకుంటాం, కానీ దేవుడికి అర్థమవుతుంది ఏమనంటే, ఇవి మొరపెడుతున్నాయి అని. కావని మనకు అనిపించింది, ఇది గోల అనిపించింది, కానీ దేవుడికి మాత్రం అది మొర అని అర్థమైంది. ఆకలి కోసం అవి అలమటిస్తున్నాయని అర్థమైంది. ఒక కాకి యొక్క మొరనే దేవుడు లక్ష్య పెడుతూ ఉంటే, అనేకమైన పిచ్చుకల కంటే, పక్షుల కంటే శ్రేష్ఠులం కదా మనం. కనుక ఎవరెవరు చూస్తున్నారనేది, అందుకే ఎప్పుడైనా పాటలు పాడేటప్పుడు ఎవరైనా పాటలు పాడండి అంటే, నేను బాను అంటారు. ఏంటిది, మీకు ఏమైనా సింగింగ్ కాంపిటీషన్ పెట్టారా, ప్రైజులు ఇస్తామని చెప్పారా, అండ్ మీ సరసన పలానా ఫేమస్ సింగర్లు వచ్చి పాడతారని చెప్పారా? ఎవరు చెప్పారు? ఇది ఆత్మను అనుసరించి పరిస్థితి ఉంటే, ఎస్, నా తండ్రి కోసం నేను నా గళమిప్పి వాడేటటువంటి ధన్యత నాకు ఆ అల్పురాలైనా నాకు ప్రసాదించడం జరిగింది. ఇంతమంది పరిశుద్ధుల మధ్య నేను తండ్రిని కీర్తించగలిగిన గొప్ప భాగ్యం నాకు వచ్చిందని. ఎస్, ముందు కంటే ఎక్కువగా చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు రాలేదు, నా వల్ల కాదు, నేను మనం ఫిక్స్ అయిపోతాం కొన్ని. ఇది ఆత్మ సహాయంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇలా అనుకోరు, ఎప్పటికీ ఇలా అనుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఆత్మను అనుసరించి ప్రార్థించటము, ఆత్మను అనుసరించి పాడటము అని అంటే, ఆత్మ వలన ఆరాధించటం ఇవి, రైట్. ఇకపోతే సత్యముతో ఆరాధించాలి అంటారు. ఇక్కడ సత్యము అన్నటువంటి పదమునకు ఏంటి అర్థం అని అంటే, వాక్యానుసారమైనటువంటి ఆరాధన. మీన్స్ దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే ఆరాధించమని చెప్పాడో, దేవుడు ఏదైతే ఒక పద్ధతి ఏర్పాటు చేశాడో, ఒక క్రమం, ఆ క్రమమును అనుసరించి ఆరాధించాలి. ఎందుకంటే మనుషుల పద్ధతులు, మనుషుల సిద్ధాంతాలు, సోకాల్డ్ డినామినేషన్స్ యొక్క వాళ్ళ యొక్క నడిపింపులు, వాళ్ళ డాక్ట్రిన్స్ ఆరాధనలో వచ్చి చోటు చేసుకుని అన్య బోధలుగా మారిపోయి
అన్య ఆరాధన క్రమాలుగా మారిపోయి ఏ రకమైనటువంటి ఉద్యమంతో సంబంధం లేకుండా దేవుడి యొక్క నడిపింపుతో సంబంధం, దేవుడి ఆశీర్వాదంతో సంబంధం లేకుండా అలాగా నామినల్ గా నామకార్థంగా గడిచిపోతూ ఉంటున్నాయి చాలా సంఘాలు. అలాంటి పరిస్థితి మనం ఉండకూడదని, ఎందుకనంటే మానవ పద్ధతుల వలన ఎప్పుడైతే మానవ పద్ధతులకు పెద్దపీట వేయటం జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి. ఒకసారి మనకు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మీరు మీ యొక్క పారంపర్యాచారాల కోసం ఏం చేస్తారంటే దేవుడి వాక్యాన్ని బొత్తిగా నిరాకరించేస్తారు అని ప్రభు ఆవేదన చెందటం జరిగింది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచు. అంటే దేవుణ్ణి ఆరాధించటంలో మానవ కల్పిత పద్ధతులు వస్తే అది అసత్యమైన ఆరాధన అని అర్థం. సత్యవంతమైన ఆరాధన కాదు. సత్యవంతుడైన దేవుడు చెప్పినటువంటి సత్యవంతమైన తన వాక్కును అనుసరించినటువంటి, తన ఆజ్ఞను అనుసరించినటువంటి ఆరాధన అనేది ఒకటి ఉండాలి. ఈరోజు మన సంఘాలలో ఏవైతే ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయో ఇవి లేఖనానుసారమైనవే కాదా? దేవుడు చెప్పినట్టుగా జరుగుతున్న ఆరాధనలా కాదా? లేదంటే మనుషుల పద్ధతుల్లో ఫాలో అయిపోతున్నారా అనేటటువంటి విషయం మనకు అర్థమయ్యి స్పష్టతలోనికి వచ్చి ఆ సహవాసం మనం ఉండాలి. ఏదో ఎక్కడికో ఒకసారి పోవాలి కదా అనుకుంటే ఏంటనుకుంటున్నారు? అది పరిశుద్ధులను తయారు చేసే కేంద్రం. అది శత్రువు మీద యుద్ధ భేరి మోగించి జయభేరిని మోగించగలిగినటువంటి ఒక చక్కటి యుద్ధశాల సంఘం అంటే. పరిశుద్ధులు సంపూర్ణులుగా తీర్చిదిద్దేది సంఘం అంటే. పరిచర్య ధర్మాన్ని జరిగించేది సంఘం అంటే. క్రమానికి పెట్టింది పేరు సంఘం అంటే. దేవుడికి మహిమ తీసుకొని వచ్చేది సంఘం అంటే. ఎటు పడితే అటు పోదాం, ఎక్కడి పడితే అక్కడ పోదాం, ఎలా పడితే అలా ఉందాం అన్నటువంటి ఆలోచన చేయకండి. రాజీ పడద్దు ప్రియులరా. జీవితం చాలా చిన్నదే. మరి ముఖ్యంగా దేవుడి విషయంలో రాజీ పడ్డారంటే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాం. గమనించండి. రైట్. కాబట్టి వాక్యాన్ని అనుసరించి చేసినటువంటి ప్రార్థనలు ఉండాలి. అలా లేకపోతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి తెలుసండి. ఒక పారంపర్యాచారాలు కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను ముగించేస్తాను. ఈ పారంపర్యాచారాలు ఎలా ఉంటాయి, మనుషుల పద్ధతులు ఎట్లా ఉంటాయనంటే, ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువుల వారు విశ్రాంతి దినాన్న చాలా మంచి పనులు చేశాడు. కొందరిని స్వస్థపరచడం జరిగింది, బాగు చేయటం జరిగింది. ప్రాముఖ్యంగా సిలోయమను ఆ గోపురము దగ్గర, మంటపము దగ్గర, బేతెస్తా కోనేటి దగ్గర, క్షమించండి, బేతెస్తా కోనేటి దగ్గర యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ సందర్భం ఉంటుందండి. ప్రారంభం నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభం నుంచి సందర్భం ఉంటుంది. 38 ఏళ్ల నుంచి రోగంతో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభులు వారు బాగు చేయటం జరిగింది. అక్కడ బాగైన తర్వాత వాడిని చూసినటువంటి ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు ఏమని అడిగారంటే, అరే విశ్రాంతి దినమున నువ్వు బాగా బాయ్ అన్నాడు. ఒకసారి చూద్దామండి సందర్భం. మనం చూస్తే మనకు అర్థం అవుద్ది. అంటే వీళ్ళు దేవుడి వాక్యాన్ని బొత్తిగా ఎంతగా నిరాకరిస్తూ ఉంటున్నారు అంటే, అంత బాగా అన్ని 38 ఏళ్ల నుంచి ఏమాత్రము స్వస్థత లేకుండా పడి ఉన్నటువంటి వ్యక్తిని బాగు చేశారు. ఏదో విధంగా బాగా అయ్యారులే చాలు అన్నటువంటి ఆలోచన చేయకపోగా, నిజంగా ఎవరు చేశారండి? ఇన్నేళ్లగా ఉన్నటువంటి ఆయనకు ఒక్కసారి విముక్తి కలుగజేశాడు ఆ మహానుభావుడిని, కనీసం కల్లారన్నా చూద్దాం మనం అన్నటువంటి ఆలోచన చేయలేదు వాళ్ళు. ఏం చేశారు చూడండి 10వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వాడినితో చెప్పిరి. చూసారా ఎట్లా వేసి వచ్చారు? నువ్వు 38 ఏళ్ళగా అట్లే ఉన్నావు కదా, విశ్రాంతి దినం అయిపోయేంత వరకు ఉండకపోయావా? మరుసటి రోజు వచ్చి సరిపోయేది కదా, మాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా. వీళ్ళకి వచ్చిన గోలంతా ఇది. ఏమండి, మనుషుల పద్ధతులతో పరిస్థితులు ఎట్లా ఉంటాయి తెలుసు. మనిషి బతుకున్నప్పుడు ఏం పెద్దగా పట్టించుకోరండి ఎట్లా ఉన్నారు ఏంటనేది. చచ్చిపోయిన తర్వాత తల తూర్పు వైపు ఉండాలి, కాళ్ళు పడమన వైపు ఉండాలి, తల ఇటువైపు తిప్పాలి, అటువైపు లేపాలి, ఇక్కడ ఎత్తు ఉండాలి, అక్కడ తగ్గు ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎంత చాదస్తం. ఇక్కడ కూడా మీరు చూస్తేనండి, వీళ్ళు
విశ్రాంతి దినముని పరిపెత్తుకున్న తగదే అన్నారు. అంగడితో ఆగేశారండి. ఆగారా అంటే కాదండి. యేసు ప్రభువును కూడా ఏం చేశారంటే, ఒకసారి 16వ వచనం చూద్దాం. 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. విశ్రాంతి దినాన చేస్తావా నువ్వు? మోషే నియమించిన విశ్రాంతి దినాన నువ్వు ఏ పని చేయకూడదంటే ఏ పని చేయకూడదని చెప్పారు? ఆరాధనకు ఆటంకం అయ్యేటటువంటి పనులు ఏవి పెట్టుకోవద్దు నాయన. ఎందుకంటే మీకు వారం వల్ల పని ఉంటుంది. మనలో కూడా చాలా మందికి పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలుసండి? సోమవారం నుంచి శనివారం వరకు మనం పనులు చేసుకొని ఉంటాం. ఆదివారం వచ్చినా కూడా ఆ రోజు ఏదన్నా పని పడింది, లేదా ఎవరన్నా బంధువులు వచ్చారు, ఏదో చిన్న జ్వరమో పొలకరం వచ్చింది, వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటా, చాలాసార్లు చెప్పా, ఎప్పుడు కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆదివారాలు బంధువులు మన ఇంటికి రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి చెప్పంటారా? నిజంగా దేవుడి ఆరాధనకి ఆటంకం అవుతుంది అనుకుంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చర్చికి పట్టుకురండి. నెక్స్ట్ టైం వస్తున్నారంటే అరే చర్చికి వెళ్ళాల్సి వస్తుంది అన్న ఫిక్సేషన్ తన రావాలి, లేదా ఆదివారం దాటైనా రావాలి. అట్లా తయారవ్వండి, అలా తయారు చెయ్యండి. అంతే తప్ప నామకార్థులు మేలు మనకంటే కొన్ని విధాలుగా ఆలోచన చేస్తే ఆదివారం చర్చికి పోకపోతే వాళ్ళ మనసులో ఉండదు. అయ్యో 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 ఏదో మిస్ అయిపోయావని నీ బాధపడుతూ ఉంటారు. మనకి ఇట్లాంటివన్నీ ఏముండవు. ఈవెన్ కొందరైతే ఎట్ట తయారయ్యారంటే మన వాళ్ళు కూడా, వాక్యం తెలిసినటువంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా, ఇది క్రిస్మస్ కు న్యూ ఇయర్ కు కూడా రాలేదండి కొంతమంది మహానుభావులు. కారణం ఏంటి? మనకు పండగే ఉంది బ్రదర్, ప్రభు మన మనసులో ఉంటే రోజు పండుగే. వాట్ ఏ కవరింగ్. మనకు సూర్యుని కింద నూతనమైనది ఏమన్నా ఉందా నూతన సంవత్సరానికి చర్చికి రావడానికి? చూసారా ఎంత బాగా తప్పించుకోవడానికి దేవుడి మాటలు ఎంత బాగా వాడుకుంటున్నారండి. అది వ్యర్థంగా ఉండడం అంటే, వ్యర్థమైన జీవితం అంటే అది. ఓకే, అందుకే ఇక్కడ వీళ్ళు ఈ పని చేసినందుకంటే వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని హింస పెట్టేశారట. అంటే హింస పెట్టైనా సరే పెద్దల పారంపర్యాచాలు, దేవుడు ఏదన్నా ఒక గొర్రె మేకో గుంటలో పడితే బయటికి తీయొద్దన్నాడా? విశ్రాంతి మేలు చేయొద్దన్నాడా? మీ సొంత మేలును చూసుకుంటూ మీ ఆత్మీయ మేలును మర్చిపోకండ్రా బాబు. సన్నిధికి సహవాసానికి రావటం మానకండ్రా నాయనా. మీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి వాక్యం అనే అర్థంలో, సంఘ సహవాసం అనే అర్థంలో చూసుకోండ్రా, ఎక్కడున్నారు అని చెప్పటానికి దేవుడు మిగతావన్నీ ఏం చేసుకోవద్దు నాయన. జీవనోపాధి సంబంధమైన పనులు చేయొద్దన్నాడు కానీ ఓ మనిషిని సాయం చేయొద్దన్నాడా? ఓ ప్రాణాన్ని కాపాడద్దన్నాడా? మేలు చేయొద్దన్నాడా? ఇది దేవుడు చెప్పినవి కాదు పిల్లరా, మనిషి కల్పించినటువంటి ఒక భయంకరమైన పారంపర్యాచారాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే విశ్రాంతి దినము మనుషుల కొరకే గాని విశ్రాంతి దినం కొరకు మనుషులు కాదురా అని చెప్పాడు ప్రభు. సో ఇవి మనుషుల పద్ధతులను ఆరాధించి, మనుషుల పారంపర్యాచారాలు, మానవ సిద్ధాంతాలను అనుసరించి చేసేటువంటి ఆరాధన అది అసత్య ఆరాధన, సత్యమును అనుసరించిన ఆరాధన కాదు. ఇదండి యథార్థంగా ఆరాధించటము, మరియు ఆత్మతో ఆరాధించటము, మరియు సత్యముతో ఆరాధించటం అంటే. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఆరాధనలు ఏ రీతిగా ఉన్నాయో అనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.